ఫెస్టివల్ 3 days ఓపెన్ చేస్తానో లేదో చాలా మందికి డౌట్ ఉంది. ఆ డౌట్ ఇప్పుడు క్లారిఫై అయిపోతుంది. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. చాలా మంది మన స్టాల్ దగ్గరికి వచ్చి పృథ్వీ నీకు ఇంకేమైనా స్టాల్ ఉందా వేరే లొకేషన్ లో అని అడుగుతున్నారు. నాకు ఏ స్టాల్స్ లేవండి. ఇప్పుడు నేను ఉంటున్న లొకేషన్ లోని అదొకటే మాత్రమే నాది. ఇంకా బయట స్టాల్స్ ఏమీ నాకు కాదు. ఎవరి వాళ్ళు ఓన్ గా పెట్టుకున్నారు. చాలా మంది నా స్టాల్స్ అనుకొని అక్కడికి వెళ్ళి నన్ను అడుగుతున్నారంట. కస్టమర్ వాళ్ళు కూడా నాదే అని చెప్పారంట. నాకు ఒక కస్టమర్ అయితే కంప్లైంట్ ఇచ్చారు. నేను ఈ వీడియోలో చెప్తున్నా కదా, నాకైతే ఏ స్టాల్స్ లేవు. నేను ఉంటుంది మాత్రమే నాది. మేబీ ఫ్యూచర్ లో వస్తే రావచ్చు. అది సస్పెన్స్ అన్నమాట, వస్తుందో లేదో. ఈ ఫెస్టివల్ 3 days విషయానికి వస్తే, ఈ 3 days కూడా మన స్టాల్ క్లోజ్ లో అనేది ఉంటది. ఎందుకంటే నేను కూడా మెయిన్ వైజాగ్ లో ఉన్నా. తిరుపతి టెంపుల్ కి దర్శనానికి వెళ్ళిపోతున్నా. దానివల్ల అయితే మన స్టాల్ ఓపెన్ చేయట్లేదు. పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా మన స్టాల్ అయితే రన్ అయిపోతుంది. మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఈ రోజు మనం 100 బాన్స్ తీసుకొస్తున్నాం. ఈ రోజు కూడా స్టాల్ ఓపెన్ చేయకూడదు అనుకున్నా, కానీ ఓపెన్ చేస్తున్నా. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి రావద్దు. మనం పండుగ అయిపోయిన తర్వాత కలుసుకుందాం. 100 బాన్సే కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతే. ఆ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చే వీడియోలో మంచి అప్డేట్ ఉంటది. ఆ వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఆ వీడియోలు పక్కాగా చూడాలి మీరు. అంటే చాలా మంచి అప్డేట్ అది. ఇప్పుడే అకౌంట్ ని ఇన్స్టాలో కూడా ఫాలో చేసి పెట్టుకోండి. ప్రతి రీలు మీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.